గోంగూరని శుభ్రంగా కడిగి 2 సార్లు ఈ కుక్కర్లో పెట్టుకుందాం, నీళ్లు లేకుండా. గోంగూరలో కాస్త ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 2 స్పూన్ల కారం, ఒక గ్లాసు నీళ్లు పోసి, పావుసేపు కాస్త నీళ్లు పోసి 4 విజిల్స్ రప్పిద్దాం. ఇప్పుడు ఈ చికెన్కి కాస్త పసుపు, 2 స్పూన్ల కారం, సరిపడా ముక్కలకు సరిపడా సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్, ఒక స్పూను అల్లం వెల్లుల్లి బాగా కలుపుకొని నీరంతా పోయే వరకు ఉడకనివ్వాలి. ఇలా నీరంతా పోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈ గోంగూరకు సరిపడా సాల్ట్ వేసి ఇలా మెత్తగా మెదిపేసి పక్కన పెట్టుకుందాం. కుక్కర్ పెట్టుకుని 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. కాస్త ఆయిల్ వేసుకుందాం, సరిపడా ఆయిల్ వేసుకుందాం. మసాలా దినుసులు వేసుకుందాం. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గలు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, అజికాయ జాపత్రి, సాజీరా, జీడిపప్పు, మిరియాలు, యాలకులు, పుదీనా, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేపుకుందాం. ఇప్పుడు గోంగూర పేస్ట్ వేసుకుని నూనె తేలే వరకు వేయిద్దాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి బాగా వేయిద్దాం. ఈ చికెన్ కూడా ఇందులో వేసేసి ఇవన్నీ మొత్తం కలిసేట్టుగా దోరగా వేపుకోవాలి. చాలా చక్కగా వేపాలి, సన్న సెగన. ఇలా వేగిన రైస్లో 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్లు చొప్పున వేసుకుందాం. మనం గోంగూరకి సాల్ట్ వేసేసాం కాబట్టి ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. లిడ్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుదాం. ఇప్పుడు గోంగూర బిర్యానీ రెడీ అయ్యింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. గోంగూరలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి మన బిర్యానీ టేస్టీయే కాదు, హెల్దీ కూడా. ఇప్పుడు గార్నిష్ చేసుకుందాము. 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. కొత్తిమీర జల్లుకుందాము. ఆనియన్తో, లెమన్తో కూడా గార్నిష్ చేసుకుందాం. రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది గోంగూర బిర్యానీ. మీరు కూడా చేసుకోండి, ఒకసారి తిని చూడండి. చాలా బాగుంటుంది, హెల్దీ ఫుడ్ కూడా.